హాయ్ అండి అందరికి. డిసెంబర్ 9th జరిగిన ప్రాక్టీస్ టెస్ట్ కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ పేపర్ కూడా మనకి లోకస్ చాప్టర్ కి సంబంధించింది. ప్రీవియస్ టెస్ట్ 4 కూడా లోకస్ చాప్టర్ కి సంబంధించింది. మీరు ఆ పేపర్ లో ఉండేటువంటి 20 బిట్స్ మీద ఒక ఐడియా ఉంటే, అంటే మీకు బాగా అర్థమైతే ఈ టెస్ట్ లో ఉండే బిట్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అంటే కొంచెం డెప్త్ ఉన్నాయి ఈ టెస్ట్ లో ఉండేటువంటి బిట్స్. అవి కొన్ని అంతే, అన్ని కష్టంగాని కాదు, కొన్ని అయితే మాత్రం కొంచెం డెప్త్ గా ఉన్నాయి అంతే. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ బిట్ చూసుకున్నట్టయితే లోకస్ ఆఫ్ ద పాయింట్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఈజ్ అంటే మనకి ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇచ్చేసారు, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని. కానీ ఆప్షన్ లో చూడండి, ఏ కి బి కి సి కి మధ్య ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూడాలి. ఓకే, ఫస్ట్ ఇది పక్కన పెట్టి మనము దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లోకస్ ఆఫ్ ద పాయింట్ జనరల్ గా మనం p ఆఫ్ x, y అని తీసుకుంటాము. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్, దీని a అనుకోండి దీని b అనుకోండి, అంటే p a p b. p a నుండి ఎంత దూరంగా అయితే ఉందో b నుండి కూడా అంతే దూరంగా ఉంది. అంటే pa is equal to pb. pa means distance between the point p and the point a. pb means distance between the point p and the point b. ఇక్కడ డైరెక్ట్ గా స్క్వేరింగ్ చేసేయండి, అంటే pa స్క్వేర్ ఈక్వల్ టు pb స్క్వేర్ అన్నట్టు. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే మనకు కొంచెం సింపుల్ గా అవడానికి. స్క్వేర్ ఉందనుకోండి, ఇంకా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సరే, p కి a కి డిస్టెన్స్ కట్టండి, x మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది ఏంటి, pa స్క్వేర్ అన్నమాట. ఈక్వల్ టు pb స్క్వేర్, p కి b కి అంటే x మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2x ప్లస్ ఇక్కడ 4x కదా ఇది. నెక్స్ట్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి, x స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే y ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో y స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ప్లస్ అంటే y ప్లస్ 5 హోల్ స్క్వేర్ అన్నట్టు. ఓకే, దీని ఎక్స్పాన్షన్ ఇది. సరే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x స్క్వేర్ క్యాన్సిల్, ఈక్వల్ టు కి సేమ్ ఇటు అటు కూడా, అంటే LHS సైడ్ RHS సైడ్ కూడా సేమ్ వాల్యూ సేమ్ సింబల్స్ తో ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే y స్క్వేర్ కూడా క్యాన్సిల్, లేదంటే x స్క్వేర్ నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేసేయండి, x స్క్వేర్ ఈ ప్లస్ x స్క్వేర్ ఈ పక్క వస్తే మైనస్ x స్క్వేర్ 0, అలాగైనా మనకి పోతాయి. ఓకే, ఇంకేమైనా కాన్స్టెంట్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి, లేదంటే సింప్లిఫై చేసేద్దాం. 4x ఇక్కడ ఉన్న మైనస్ 12x నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేసేయండి, ప్లస్ 12x ప్లస్ ఇక్కడ x టర్మ్ అయిపోయిన తర్వాత y టర్మ్ చూద్దాం, మైనస్ 6y ఇక్కడ ఉన్న 10y ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 10y. ఇక కాన్స్టెంట్స్ చూద్దాము, 36 ఒకటి ఉంది, 25 ఒకటి ఉంది, అంటే ఇటు సైడ్ మొత్తం ఎంత ఉంటుంది, 30 20 50 56 ప్లస్ 5 అంటే 61 ఉంటుంది. ఇటు పక్క ఏమో 4 9 అంటే 13, సో ప్లస్ 13 ఈ 61 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 61 ఈక్వల్ టు 0. సో 4x ప్లస్ 12x అంటే 16x మైనస్ 6y మైనస్ 10y అంటే మైనస్ 16y. 13 మైనస్ 61 60లోంచి 10 తీసేస్తే 50 50ని 47 48. ఓకే, మైనస్ 48 ఈక్వల్ టు 0. సో ఇక్కడ కామన్ గా చూడండి, 16 తీసేస్తే ఇది 3 times 16 3 is 48 కదా, అంటే x మైనస్ y మైనస్ 3 is equal to 0, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. బట్ మనకు ఆన్సర్ ఏమని ఇచ్చారండి, ax ప్లస్ by ప్లస్ c is equal to 0. ఇప్పుడు చెప్పండి ఏ వాల్యూ ఎంత అండి, కంపేర్ చేయండి, x కోఎఫిషియంట్ అంటే 1, b వాల్యూ ఎంత అండి, y కోఎఫిషియంట్ మైనస్ అంటే మైనస్ 1, c వాల్యూ ఎంత అండి, ఇదంతా కూడా c మైనస్ 3. ఇప్పుడు ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది, మనకి క్వశ్చన్ అడిగి చూడండి ఒకసారి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, అన్నిటికంటే చిన్నది -3 తర్వాత -1 తర్వాత 1 అంటే CBA, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ A B పాయింట్స్ ఇచ్చారు,
ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ p of x, y ఇన్ ద ప్లేన్ సచ్ దట్ అని చెప్పి మన కండిషన్ కూడా ఇచ్చేసారు. సో p ఆఫ్ అంటే p అంటే లోకస్. జనరల్ గా మనం చేసేది ఏంటంటే లెట్ p of x, y బి ద పాయింట్ ఆన్ ద లోకస్ అని తీసుకుంటాం అన్నమాట. సరే, ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పానంటే అసలు లోకస్ అంటే ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఒకసారి మీకు ఇంట్రొడక్షన్ వీడియో అలాగే ప్రీవియస్ టెస్ట్ లో ఫస్ట్ లో కూడా నేను చెప్పాను మళ్ళీ లోకస్ గురించి. అవి ఒకసారి మీరు చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఓకే, PA ఈజ్ టు PB అంటే దీన్ని నేను PA/PB అని రాసుకోవచ్చు కదండి. దట్ ఈక్వల్ టు 2:3 అంటే 2/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3 into PA ఈక్వల్ టు 2 into PB. సో స్క్వేరింగ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, 3 కి స్క్వేర్ చేస్తే 3 into 3 9 PA స్క్వేర్ ఈక్వల్ టు ఇటు సైడ్ 4 PB స్క్వేర్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి PA స్క్వేర్, P అంటే ఇది, A అంటే ఇది. సో ఏమవుతుందంటే PA స్క్వేర్ అంటే x minus 5 whole square ప్లస్ y minus of minus, y minus of minus అంటే డైరెక్ట్ ఇక్కడ ప్లస్ అని వేసేస్తున్నాను, y plus 4 whole square. ఇది PA స్క్వేర్ అన్నమాట. ఓకే, అలాగే PB స్క్వేర్ కూడా చూడండి, PB అంటే ఏమవుతుందండి x minus 7 whole square ప్లస్ y minus 6 whole square. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8y. ఇటు పక్క x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12y. ఇది PA స్క్వేర్, ఇది PB స్క్వేర్. ఇంకొంచెం సింప్లిఫై చేసేస్తే అంటే కాన్స్టెంట్స్ కూడా సింప్లిఫై చేద్దాం. 25 16, 25 16 అంటే ఎంతండి 35 41. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తర్వాత మైనస్ 10x ప్లస్ 8y. 25 ప్లస్ 16 అంటే 41. ఇటు పక్క కూడా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 12y. 49 36 అంటే ఇది 50 50 30 80 85. ఓకే, ప్లస్ 85 అంతే కదండి. ఇప్పుడు 9 PA స్క్వేర్ 9 PA స్క్వేర్ అంటే 9 PA స్క్వేర్ అంటే ఇది ఈక్వల్ టు 4 PB స్క్వేర్, 4 PB స్క్వేర్ అంటే ఇది. చూడండి, 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 9 into 10 90x ప్లస్ 9 8s are 72y ప్లస్ 9 1s are 9 9 4s are 36. దట్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4 14s are 56x మైనస్ 4 into 12 48y ప్లస్ 4 into 85 4 5s are 20 4 8s are 32 340. అంతే కదండి. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ లో ఈక్వేషన్ లేకుండా డైరెక్ట్ గా ఏం ఇచ్చేసారు, అంటే కర్వ్స్ ఇచ్చేసారు. ఓకేనా, ఇలా కర్వ్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా చెప్పలేమండి, వచ్చిన ఈక్వేషన్ బట్టి మాత్రమే చెప్పగలం. ఓకేనా, అందుకని మరి మనం దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో వీటిని అన్నింటి ఇటు పక్క తీసుకొచ్చేయండి. అంటే 9x స్క్వేర్ ఇది ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 4x స్క్వేర్ అంటే 9 మైనస్ 4 5x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఇది ఇటు పక్క తీసుకొచ్చేస్తే 5y స్క్వేర్ మైనస్ 90x ఇది ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ 90 ప్లస్ 56 అంటే ఎంత అవుతుంది 4 అలాగే 34 అంటే మైనస్ 34x ఇక 72y ఇది మైనస్ అంటే ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 72 ప్లస్ 48 సో 120 అంటే ప్లస్ 120y ప్లస్ 340 ఇటు పక్క తీసుకొచ్చేయండి అంటే మైనస్ 340 369 నుంచి 340 తీసేస్తే 29 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5x స్క్వేర్ 5y స్క్వేర్ అలాగే ఈక్వేషన్ వచ్చింది కదండి, ఇది మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఒక్కొక్కసారిగా కాకుండా డైరెక్ట్ గా ఈక్వల్ టు 0 వచ్చినా సర్కిల్, లేదంటే ఏదైనా కాన్స్టెంట్ వచ్చినా కానీ సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి థర్డ్ బిట్ ఇది కొంచెం లెంతీ అంటే మనకు తెలిసిందే కాకపోతే కొంచెం లెంతీకి ఇచ్చారు. ఓకే,
ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు, ఇఫ్ ఏ పాయింట్ పి మూవ్స్ సచ్ దట్ అని చెప్పి మనకి జామెట్రీ కండిషన్ ఇచ్చారు. సో మనం పి అనేది లోకస్ మీద ఒక పాయింట్ గా తీసుకుంటాం, పి ఆఫ్ ఎక్స్ కామా వై, అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఫార్ములా వేసుకున్నానండి. ఫస్ట్ ఇచ్చిన వాటిని x1, y1, x2, y2, x3, y3 తో కంపేర్ చేసుకోండి. ఓకే, ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఈక్వల్ టు 8.5 ఇచ్చారు కాబట్టి నేను 8.5 కి ఈక్వల్ చేశాను. 1/2 ఇంటూ చేస్తుంది ఇక్కడ, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రెసిప్రోకల్ అయిపోతుంది, అంటే 2/1 అవుతుంది. 8.5 into 2 అంటే 17. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఇది వస్తుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 3 5, 3 - 4 -1, ఇది నార్మల్ గా -3 -6. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయగలము. నెక్స్ట్ డెట్ ఎక్స్పెండ్ చేసేయండి. 5 into 4 అదే 5 into ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఇంటూ ఇది. ఓకే, సో చూడండి 5 4 20, 5 into -5 అంటే -5. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి ఇక్కడికి. ఇక మిగిలిన ఏంటి, ప్లస్ ఇంటూ మైనస్, -3 ప్లస్ ఇంటూ మైనస్ -x. నెక్స్ట్ -x -5 అయ్యి 20 - 3 అంటే 17 ఈక్వల్ టు 17. 8.5 into 2 అంటే 17 కదా. సో ఇప్పుడు మాడ్యులస్ సింబల్ అండి ఇది, అంటే డెట్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మాడ్యులస్ సింబల్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా అనేది కంపల్సరీగా పాజిటివ్ ఉండాలి, అందుకోసం. సో మాడ్యులస్ ఎలిమినేట్ చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తీసుకోమని చెప్పాను, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ప్లస్ తో తీసుకోండి, ఒకసారి మైనస్ తో తీసుకోండి. ఇదిగో ప్లస్ తో, ఇదిగో మైనస్ తో. సో దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 17 - 17 0. ఇక్కడ -x -5 ఈక్వల్ టు 0. ఇలాంటప్పుడు ఏం చేయాలండి, మైనస్ కామన్ తీసేయాలి, లేదంటే మైనస్ తో ఇంటూ చేసేయాలి. ఎందుకంటే అంటే చేయాలి అని ఏం కాదు, చేస్తే మనకి ముందు మైనస్ ఉండకుండా కొంచెం నీట్ గా ఉంటది. చేస్తే ఏమవుతుందంటే -(-) +x -(-) +5 ఈక్వల్ టు 0. అలాగే దీన్ని మైనస్ వాల్యూని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 17 + 17 అంటే 34. ఇక్కడ కూడా అంతే, ముందు మైనస్ ఉంది కదా, అందుకని మైనస్ తో ఇంటూ చేస్తున్నాం. మైనస్ తో ఇంటూ చేసినప్పుడు ఎప్పుడైతే సరే గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ సింబల్స్ పెట్టండి అంతే. అంటే మైనస్ బికమ్స్ ప్లస్, మైనస్ బికమ్స్ ప్లస్, ప్లస్ బికమ్స్ మైనస్. సో x + 5y - 34 ఈక్వల్ టు 0. అయితే మనకి ప్రీవియస్ పేపర్ లో మీరు టెస్ట్ 4 చూసుకుంటే ఇదే క్వశ్చన్ ఆప్షన్ లో మనకి రెండు కనబడేవి, కంబైన్డ్ కింద ఇచ్చేవాడు. కానీ ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. అందుకని మీరు ఏం చేయాలి, ఈ రెండింటిని మళ్ళీ ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో ఇంటూ చేసేటప్పుడు సింపుల్ గా ఫస్ట్ ఎక్స్ తో ఈ మొత్తం మూడింటిని ఇంటూ చేయండి, తర్వాత ఈ వాల్యూతో ఈ మూడింటిని ఇంటూ చేయండి. ఒకసారి చూడండి, ఇది ఇంటూ x into x, x², x into 5y అంటే 5xy, x into -34 అంటే -34x, తర్వాత ప్లస్ 5y into x 5xy, 5y into 5y అంటే 5 into 5 25, y into y y², తర్వాత 5 into -34 అంటే -170y అన్నమాట. సో టోటల్ గా దీన్ని మీరు జస్ట్ అరేంజ్ చేసుకుంటే దట్ ఈస్ ద ఆన్సర్. మీకు ఆప్షన్ 2 గా ఉంది అది. నెక్స్ట్ 4th బిట్. ఈ బిట్ మీకు అర్థం అవ్వాలంటే కంపల్సరీగా ప్రీవియస్ టెస్ట్ లో మీకు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ఐ మీన్ అది నెంబర్ గుర్తు రావట్లేదు, బిట్ నెంబర్స్ నియర్ గా ఒక 4 బిట్స్ లైన్ గా ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉంటాయి. నేను పక్కన ఫార్ములాస్ కూడా రాశానండి ఆ ప్రీవియస్ వీడియోలో, కంపల్సరీగా చూడండి ఒకసారి. అది చూసిన తర్వాత ఇది మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ ఈజ్ 6. అంటే మనం లోకస్ మీద, ఐ మీన్ లోకస్, ఇప్పుడు లోకస్ అంటే మనకు ఒక షేప్ కదా, ఒక పాత్. ఈ పాత్ మీద ఒక పాయింట్ తీసుకుంటాం, అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ యొక్క రిప్రజెంటేటివ్ అన్నమాట ఇది. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి డిస్టెన్స్, అలాగే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ డిస్టెన్స్ సమ్ చేస్తే 6 వస్తుందంట. అంటే అర్థం ఏంటండి, పిఏ, పి నుండి ఏకి, దీని ఏ అనుకోండి, దీని బి అనుకోండి, పి నుండి బికి ఈ రెండు డిస్టెన్స్ ని కలిపితే 6 వస్తుందంట. మీకు ఈ ఈక్వేషన్ కనబడినా, లేదంటే ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా కనిపిస్తుంటాయి, పిఏ మైనస్ పిబి ఇలాంటివి కనబడినా కానీ కంపల్సరీ ఫార్ములా ఉపయోగించాలి. లేదంటే నార్మల్ గా మనం సింప్లిఫై చేసేవంటే చాలా లెంతీ ప్రాబ్లం ఇది. ఓకేనండి, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సేమ్ ఉండాలి ఈ ఫార్ములా అప్లై చేయకంటే. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ చూడండి సేమే కదా, అంటే సింబల్స్ విషయం పక్కన పెడితే
నెక్స్ట్ సేమ్ ఉన్న తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటంటే k ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలండి. సో k ఈజ్ ఈక్వల్ టు 2b అంటే k అంటే ఇది, b అంటే y కోఆర్డినేట్ ఎంత 2. సో k అంటే 6 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ b అంటే 2. సో రెండు నాట్ ఈక్వల్ కదా, కాబట్టి మనం ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. మాక్సిమం ఈ ఫార్ములా ఉపయోగించుకునేలాగా ఇస్తారు, ఫార్ములా మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సేమ్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు, ఓకే. బట్ ఇక్కడ ఇంకొకటి, ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క సింబల్ మారుతుందా వై కోఆర్డినేట్స్ యొక్క సింబల్ మారుతుందా చూసుకోండి. వై కోఆర్డినేట్స్ యొక్క సింబల్ మారుతుంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఒకవేళ ఎక్స్ కోఆర్డినేట్స్ కి సంబంధించిన సింబల్ ఏమన్నా మారితే అప్పుడు మనం ఉపయోగించాల్సింది 4x² + k² + 4 ఇంటూ y మైనస్ b హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4a² ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ సింబల్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ y కోఆర్డినేట్స్ కాబట్టి ఇదే ఉపయోగించాలి. సో ఫార్ములా ఏమవుతుందండి మనకి 4 ఇంటూ x మైనస్ a అంటే x కోఆర్డినేట్ 0 హోల్ స్క్వేర్ బై k², k అంటే 6, సో 6² 36 మైనస్ 4 ఇంటూ b², b అంటే y కోఆర్డినేట్ అంటే 2² ప్లస్ 4y² బై k², k అంటే 6 కదా, సో 36 ఈక్వల్ టు 1. 4 టేబుల్ ఇది 9 టైమ్స్ క్యాన్సిల్, 2² అంటే 4, 4 4 16, 36 మైనస్ 16 అంటే ఎంత అవుతుందండి మనకి 20. సో 4 టేబుల్ ఇది మళ్ళీ 5 టైమ్స్ క్యాన్సిల్, x మైనస్ 0 అంటే x, సో x² ఉంది కాబట్టి x² బై 5 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ లో ఈ విధంగా ఇవ్వకుండా చూడండి, కొంచెం దీన్ని సింప్లిఫై చేసి ఇచ్చారు. 9 ఇంటూ x² 9x² ప్లస్ 5 ఇంటూ y², 5y² బై 5 ఇంటూ 9 45 ఈక్వల్ టు 1 and 1/1. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, సో 9x² ప్లస్ 5y² ఈక్వల్ టు 45 ఇస్ ద ఆన్సర్. సో ఒకసారి చూడండి, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి, చాలా డిఫరెంట్ గా అడిగారు ఇది. ఒకసారి చూడండి, ద ఈక్వేషన్ అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి రిప్రజెంట్స్ సర్కిలా లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ పారాబోలానా ఆర్ ఎలిప్సా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ డైరెక్ట్ గా దాన్ని చూసి మనం ఏ కర్వ్ ఫామ్ చేస్తుంది అనేది మనం చెప్పలేం. అంటే దాన్ని పర్టికులర్ గా ఫర్దర్ గా మనం సింప్లిఫై చేసి అప్పుడు వచ్చిన ఈక్వేషన్ బట్టి అది సర్కిల్నా లేదంటే ఎలిప్స్ రిప్రజెంట్ చేస్తుందా ఏది రిప్రజెంట్ చేస్తుందా అన్నది చెప్తాం. ఓకేనండి, అయితే దీన్ని మనం డైరెక్ట్ గా సింప్లిఫై గాని చేస్తే చాలా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, చాలా లెంత్ అయిపోద్ది. ఓకే, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, కేవలం ఈ పార్ట్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకేనండి, x మైనస్ బై హోల్ స్క్వేర్ ప్లస్ y² అని ఉంది. అంటే దీన్ని నేను డిస్టెన్స్ బిట్వీన్ x,0 అండ్ 5,0 అని రాసుకోవచ్చా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు మర్చిపోయి దీని డిస్టెన్స్ కట్టండి, ఏమవుతుందండి రూట్ ఆఫ్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y². సరిపోయిందా లేదంటే ఇదైనా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అయినా ఒకటేనా. అదే విధంగా దీన్ని x, y మైనస్ 5,0 ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఇది అవుతుందా అవుతా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒకసారి చెక్ చేయండి మీరే. x మైనస్ ఆఫ్ -5 అంటే x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y² రూట్ ఓవర్. సరిపోయిందా? ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k అని అనుకుందాం. అంటే ఇప్పుడు జనరల్ గా మనం x, y ని లోకస్ మీద ఒక పాయింట్ అని తీసుకుంటాం. అంటే p(x, y) ఇది కూడా p(x, y). ఇది ఏ పాయింట్ అనుకోండి, ఇది b పాయింట్ అనుకోండి. అంటే టోటల్ గా చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ a pa, డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ b pb. ఈ రెండింటి యొక్క ప్లస్ ఈక్వల్ టు k అంటే 20. అంటే టోటల్ గా మనకి రిజల్టెంట్ కండిషన్ ఏంటి, pa ప్లస్ pb ఈక్వల్ టు 20. ఓకే, అదేంటి మనకి ఈక్వేషన్ ఇస్తే డైరెక్ట్ గా దాన్ని సాల్వ్ చేయకుండా మళ్ళీ ఈ ఫార్ములా తెప్పించుకున్నాం. ఏంటి అంటే ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్. బట్ మనం ఈ కండిషన్ తెచ్చుకుని ఈ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, సరే
ఒకసారి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 5,0 అండ్ -5,0 ఏది చేంజ్ అవుతుందండి? ఎక్స్ కోఆర్డినేట్ కి సింబల్ చేంజ్ అవుతుంది. అంటే కంపల్సరీగా మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి? అంతే కదా. ఒకవేళ y కోఆర్డినేట్స్ కి సింబల్ చేంజ్ అయితే ఇది ఉపయోగించాలి. చూడండి ఫార్ములా ఏంటి? 4x² బై k². k అంటే ఇది, అంటే 20² ప్లస్ 4 ఇంటూ y మైనస్ b. b అంటే ఇచ్చిన పాయింట్స్ ని a, b మైనస్ a, b తో కంపేర్ చేసుకుంటే చూడండి b ప్లేస్ లో y కోఆర్డినేట్ అంటే 0² బై k² అంటే 20² మైనస్ 4 ఇంటూ a². a అంటే x కోఆర్డినేట్ అండి, అంటే 5² ఈక్వల్ టు 1. సరే జాగ్రత్త చూడండి. 4x² బై ఇక్కడ 20² అంటే 20 ఇంటూ 20 ఎంత అండి? 400. అండ్ ఇక్కడ 20² అంటే 400, 5² అంటే 25, 4 ఇంటూ 25 అంటే ఎంత అవుతుందండి? 100. ఓకే, అంటే టోటల్ గా 400 మైనస్ 100 అంటే ఇక్కడ 300 అన్నమాట. సరిపోయిందా? ఇప్పుడు 4 టేబుల్లో ఇది 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 4 7s 28, 30కి 28 తీసేసి ఇంకా 2 రిమైనింగ్. 2 పక్కన వేసుకొని 20, 4 5s 20. ఇక్కడ y మైనస్ 0 అంటే దగ్గరగా y² అంటే టోటల్ గా వచ్చింది చూడండి, x² బై 100 ప్లస్ y² బై 75 ఈక్వల్ టు 1. ఇది ఏ ఫామ్ లో ఉంది? x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది, విచ్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిప్స్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ కూడా మనకి సేమ్ కండిషన్ చూడండి. ఈ కండిషన్ PA ప్లస్ PB లేదా మోడ్ ఆఫ్ PA మైనస్ PB కండిషన్స్ కనపడంగానే మీకు రెండు ఫార్ములాస్ మైండ్ లోకి రావాలి. ఓకే, ఫస్ట్ ఏ ఫార్ములా అప్లై చేయాలి? అసలు ఈ ఫార్ములాస్ అప్లై చేయాలంటే మనం ఏం చెక్ చేయాలండి? రెండు పాయింట్స్ లో ఉన్న x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ సమానంగా ఉండాలి, సింబల్ విషయం పక్కన పెడితే. సో రెండు పాయింట్స్ సేమ్ కదా, 4 0 4 0. నెక్స్ట్ x కోఆర్డినేట్స్ చేంజ్ అవుతున్నాయా, y కోఆర్డినేట్స్ చేంజ్ అవ్వడం అంటే ప్లస్ మైనస్ కింద ఏ కోఆర్డినేట్స్ అవుతున్నాయో చూసుకోండి. ఇక్కడ x కోఆర్డినేట్స్ అవుతుంది చూడండి, 4 -4 అంటే కంపల్సరీగా మనకి సెకండ్ ఫార్ములా ఉపయోగించాలి. అండ్ ఇదేమో k, అంతే కదా. సో ఫార్ములా ఏమవుతుందండి? 4x² బై k² అంటే 6² 36 ప్లస్ 4 ఇంటూ y మైనస్ b. b అంటే y కోఆర్డినేట్, సో 0² బై k² 36 మైనస్ 4 ఇంటూ a² a అంటే x కోఆర్డినేట్ అంటే 4² ఈక్వల్ టు 1. సో ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అంటే x² బై 9 ప్లస్ 4 ఇంటూ y మైనస్ 0 అంటే y కదండి, సో స్క్వేర్ ఉంది కాబట్టి y² బై చూడండి 4² అంటే 16 అండి, 4 ఇంటూ 16 అంటే 64 అంటే 36 మైనస్ 64. సో సబ్ట్రాక్షన్ చేసేస్తే 4 అది 24 అనుకుంటా, సారీ 28. అయితే మరి -28 కదండి, ఎందుకంటే మరి స్మాల్ నెంబర్ గురించి లార్జ్ నెంబర్ తీసేస్తున్నాం. ఓకే, ఈక్వల్ టు 1. ఇది అలాగే 7 టైమ్స్ క్యాన్సిల్. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అంటే x² బై 9 మైనస్ y² బై 7 ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఆప్షన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా లేదు, అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేశారు, ఫ్రాక్షన్స్ ని సింప్లిఫై చేసినట్టు. 7 ఇంటూ x² 7x² మైనస్ 9 ఇంటూ y² 9y² బై 9 ఇంటూ 7 63 ఈక్వల్ టు 1/1. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7x² మైనస్ 9y² ఈక్వల్ టు 1 ఇంటూ 63, 63 ద ఆన్సర్. సో ఇది మీకు లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, అంటే దాన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 7x² మైనస్ 9y² మైనస్ 63 ఈక్వల్ టు 0. ఓకేనండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం కూడా మనం ఇంతకు ముందు చేసింది, 5th ప్రాబ్లం కూడా చేసాం కదా అదే, కాకపోతే అక్కడేమో ఆప్షన్ లో కరువు ఇచ్చారు, ఇక్కడైతే డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, అంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే కింద ఆప్షన్ లో ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేసేటప్పటికి మొత్తం చాలా టైం అయిపోద్ది. అందుకని మనము దీన్ని ఇందాక ఈ కండిషన్ వచ్చేలాగా మార్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ని నేను ఏ విధంగా రాసుకోవచ్చండి? డిస్టెన్స్ బిట్వీన్ x, y అండ్ 3, 0. ఓకేనా, అంటే x మైనస్ అని ఉంటే ఈ వాల్యూ x కోఆర్డినేట్ అవుతుంది,
వై స్క్వేర్ ని వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో వై మైనస్ ఈ వాల్యూ వై కోఆర్డినేట్ అవుతుంది. అది 3,0. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ కామా వైకి మరియు ఇక్కడ పాయింట్ చూడండి +3 ఉంది అంటే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ అవుతుంది. ఓకేనండి, ఎందుకంటే ఎక్స్ +3ని ఎక్స్ -3 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ప్లేస్ ఎంత చూడండి -3, అందుకని సరే. ఇక వైకి 0. సో ఇంతే. అంటే ఏంటి, ఇక్కడ ఇది పి అనుకుని ఇది ఏ అనుకుంటే, ఇది పి అనుకుని ఇది బి అనుకుంటే, అదే పి అనుకోవడం అంటే ఎక్స్ కామా వై అంటే పిఏ కదా మనం అనుకునేది. సో దిస్ ఈజ్ పిఏ ప్లస్ దిస్ ఈజ్ పిబి ఈక్వల్ టు 7. ఓకే సరే, పాయింట్స్ చూడండి 3,0 -3,0 అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే ఏది అప్లై చేయాలి, ఇది. సో అప్లై చేయండి 4x² k స్క్వేర్, k అంటే దిస్ ఈజ్ k అంటే 4² 49, 7 స్క్వేర్ అంటే 49 కదండి, ప్లస్ 4 ఇంటూ y మైనస్ b, b అంటే y కోఆర్డినేట్ 0 హోల్ స్క్వేర్ బై k స్క్వేర్ 49 మైనస్ 4 ఇంటూ a స్క్వేర్, a అంటే ఎంత చూడండి 3 అంటే 4 ఇంటూ 9 అన్నమాట. ఓకే, దట్ ఈక్వల్ టు 1. సో ఇది ఏమి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అలా ఉంచండి. 4x² 49 ప్లస్ 4y², y మైనస్ 0 అంటే y, సో స్క్వేర్ ఉంది కాబట్టి y² బై 49 మైనస్ 4 9 36 అంటే ఇది 4 అది ఒక 9, సో 13 ఈక్వల్ టు 1. అదే ఆప్షన్ ఉందేమో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఉన్నట్టుంది కదా, ఒక్క నిమిషము. x² బై 49 ప్లస్ y² బై 13, అదేంటి 4 ఏమైంది, ఒక్క నిమిషము. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. 4x² బై 49 ప్లస్ 4y² బై 13 ఈక్వల్ టు 1 అనేది మనకి కరెక్ట్, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్. నెక్స్ట్ 8th బిట్ అండి. సో ఈక్వేషన్ అని చెప్పి మనకు అది ఇచ్చి రిప్రజెంటేషన్ చెప్పి ఇచ్చేసారు. ఇది కూడా మనము ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టే. ఫస్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ కామా వై అండ్ 2,0 చెప్పాను కదండి. ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్స్ కోఆర్డినేట్, అలాగే వై మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది వై కోఆర్డినేట్ అన్నమాట. ఇక్కడ ఎలాగా అంటే స్క్వేర్ ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2 అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్, అలాగే ఇక్కడ మరి y² ఒకటే ఉందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, y మైనస్ 0 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు y కోఆర్డినేట్ 0. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందండి, x ప్లస్ 2 ఉంది, దాన్ని నేను x మైనస్ ఆఫ్ -2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి దీని ప్లేస్ ఏముంది -2, అందుకని మనకి డిస్టెన్స్ బిట్వీన్ x కామా y అండ్ పాయింట్ ఏమవుతుందండి -2,0. అయితే ఇది చాలా చాలా ఈజీ అండి, మనం ఏ ఫార్ములా కూడా అప్లై చేయకుండా చెప్పేయచ్చు. ఎందుకు అప్లై చేయకుండా చెప్పొచ్చు, మరి ఇందాక ఎలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఫార్ములాస్ అప్లై చేసాం కదా అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు 4 అన్నట్టు. అంటే ఇది ఏ, ఇది బి, ఇది పి. ఈ కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ బి పాయింట్స్ తీసుకోండి, ఏ 2,0 అండ్ బి ఏమో -2,0. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఏమవుతుందండి 2 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంతే. ఎలాగా y 0 కాబట్టి. సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. సో రూట్ ఆఫ్ 16 అంటే 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు k. k అంటే జనరల్ గా మనం ఈ కండిషన్ మీద k అని తీసుకుంటాం కదా. అంటే therefore AB is equal to k అని వచ్చింది, అంతే కదండి. AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ A అండ్ ద పాయింట్ B. AB is equal to k అంటే ఏంటి, AB మీన్స్ లైన్ సెగ్మెంట్ A -2,0 and B -2,0 which is of length 4 units. So the equation represents a లైన్ సెగ్మెంట్ అని రాసిస్తే సరిపోద్ది. లేదు ఇలా కాదు మేము ఫార్ములా ప్రకారంగా చేయాలి అంటే ఫార్ములా అప్లై చేస్తే మీకు ఈ ఫార్ములా కాదండి, నేను ప్రీవియస్ టెస్ట్ లో 2 ఫార్ములాస్ చెప్పిన దాంట్లో 2ది ఉపయోగించాలి. అప్పుడు ఆ సెకండ్ది ఉపయోగిస్తే అప్పుడు మీకు ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది.
y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ ని మనం లైన్ గా కన్సిడర్ చేయొచ్చు, ఒక్కొక్కసారి లైన్ సెగ్మెంట్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఇంకో రకంగా చెప్పాలంటే మీరు ఆప్షన్ లో చూసుకుంటే సర్కిల్, పారాబోలా, ఎలిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్కిల్ అన్నా, ఎలిప్స్ అన్నా, పారాబోలా అన్నా కంపల్సరీగా వేరియబుల్స్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి స్క్వేర్ లేదంటే కంపల్సరీ దట్ రిప్రజెంట్స్ ఏ లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ అన్నట్టు. ఇది ఒకటి మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో మనకి లైన్ సెగ్మెంట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th బిట్ అండి. సమ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ 2 perpendicular లైన్స్. ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్స్ అని అన్నారు కానీ మనకు పర్టికులర్గా లైన్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం పెర్పెండిక్యులర్ లైన్స్ గా కోఆర్డినేట్ యాక్సిస్ ని కన్సిడర్ చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ అన్నట్టు. ఓకే, సరే, ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్ 2 perpendicular లైన్స్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పెర్పెండిక్యులర్ గా ఉంటాయండి. ఈ పెర్పెండిక్యులర్ లైన్స్ నుండి ఆ పాయింట్ యొక్క డిస్టెన్సెస్ సమ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుందంట. సరే, పాయింట్ ఇక్కడ తీసుకున్నాము. దిస్ ఈస్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ ఆల్సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సమ్ ఆఫ్ దీస్ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదేమవుతుందండి? వై అవుతుంది. సో ఇదేమవుతుందండి? ఎక్స్ అవుతుంది. ఓకే, అంతే కదండి. ఇప్పుడు మనం పాయింట్ 2, 3 అంటున్నాము అంటే ఇక్కడ 2 ఉండేలాగా ఇక్కడ 3 వచ్చేగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇది 2 అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అన్నది ఇది అవుతుంది. అంటే ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో విచ్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ దిస్ ఈజ్ వై కోఆర్డినేట్. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమంటున్నారు? ఈ డిస్టెన్స్ ని యాడ్ చేస్తే 1 వస్తుందంట. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? సరే, మరి ఇది ఒకటే సొల్యూషన్ అవ్వదు. దిస్ ఈజ్ ద సొల్యూషన్, బట్ ఇది ఒకటే కాదు. ఒకవేళ నేను ఎలా తీసుకోకుండా ఇదే పాయింట్ ఇటు పక్క తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? పి ఆఫ్ ఎక్స్ కి ఇక్కడ నెగిటివ్ కదా, అంటే ఇది మైనస్ ఎక్స్, ఇదేమో వై అవుతుంది. అంటే పి ఆఫ్ మైనస్ ఎక్స్ వై అవుతుంది. అఫ్ కోర్స్ ఇది మైనస్ ఎక్స్ అయినా ప్లస్ ఎక్స్ అయినా డిస్టెన్స్ కదా మనం చూసుకునేది. అంటే ఇది మళ్ళీ వై అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. ఓకేనండి? కాకపోతే ఎక్స్ కి నెగిటివ్ సింబల్ అంతే. అంటే ఇప్పుడు మరి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అన్నట్టు. ఓకేనండి? సరే, ఒకవేళ నేను ఇలా కాకుండా ఇలా తీసుకుంటే పాయింట్ ఇక్కడ ఏంటి? ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ తీసుకున్నాం, ఇటు సైడ్ తీసుకున్నాం, ఇటు సైడ్ తీసుకున్నాం, ఇంకొకటి ఇటు సైడ్ తీసుకుంటే పాయింట్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ మైనస్ వై. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. చూసారా మనకి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయా? వీటన్నింటి యొక్క రిప్రజెంటేషన్, సింగిల్ రిప్రజెంటేషన్ ఏంటంటే మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈక్వల్ టు 1 అన్నట్టు. ఓకేనండి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 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 అన్నిటిని జాయిన్ చేసేస్తే మీకు వచ్చేటువంటి రిజల్టెంట్ ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. అర్థమైందండి? దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ స్క్వేర్. ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. మనం కంగారులో ఇది ఒకటే చేసి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 కదా, సో అది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కదా అని చెప్పి, అఫ్ కోర్స్ ఇది ఒక్కటే అయితే స్ట్రైట్ లైనే, కానీ ఇది ఒకటే కాదు, ఇంకా సొల్యూషన్స్ ఉన్నాయి మనకి. ఈ 4 కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే స్క్వేర్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అది సో దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఏబి కోఆర్డినేట్స్ ఇచ్చారు, జామెట్రిక్ కండిషన్ కూడా ఇచ్చేసారు. ఫస్ట్ మనం పి ఎక్స్ వై అని తీసుకుందాము, ఎందుకంటే లోకస్ మీద ఒక పాయింట్ గా తీసుకుంటాం కాబట్టి. ఓకే, పిఏ స్క్వేర్ అంటే ఇంకా డిస్టెన్స్ కట్టి రూట్ వేయాల్సిన అవసరం లేదు. పిఏ అంటే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 అంటే వై స్క్వేర్. తర్వాత పిఏ స్క్వేర్ అయిపోయింది, పిబి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పిబి స్క్వేర్ పిబి అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 స్క్వేర్ అంటే వై స్క్వేర్. ఇది పిబి స్క్వేర్. సో మైనస్ కాబట్టి మొత్తం బ్రాకెట్ పెట్టండి. ఇది పిఏ స్క్వేర్, దీనికి బ్రాకెట్ అవసరం లేదు. ఈక్వల్ టు 2k స్క్వేర్ అన్నట్టు. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్.
మైనస్ ఆఫ్, ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2k స్క్వేర్. చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే మైనస్ తో ఇంటూ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ పోతుంది, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఏ స్క్వేర్ కూడా పోతుంది. ఇక్కడ చూడండి ప్లస్ వై స్క్వేర్, ఒక నిమిషము, దీన్ని మనం మైనస్ ఇంటూ చేయలేదు కదా, ప్లస్ గానే ఉంటది, జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసాం అంతే. సరే మైనస్ తో ఇక్కడ ఇప్పుడు ఇంటూ చేస్తే ఇది మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది చూడండి మైనస్ ఇంటూ ప్లస్, అంటే ఇక్కడ ఏమో మైనస్ 2ax, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2ax ఈక్వల్ టు 2k స్క్వేర్. మైనస్ 2ax అంటే మైనస్ 4ax ఈక్వల్ టు 2k స్క్వేర్. సో ఆప్షన్ ఎలా ఇచ్చారో దాన్ని బట్టి చూసుకోండి. 2ax ప్లస్ k స్క్వేర్ అని ఇచ్చారు. సరే ఇక్కడ రెండింటిలోని లేదంటే దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, 2k స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4 ని 2 ఇంటూ 2ax అని రాసుకోవచ్చు కదండి, ఈక్వల్ టు 0. మైనస్ నెట్ పక్క పంపించేస్తే ప్లస్ 4 నేమో 2 ఇంటూ 2 అని రాసుకున్నాం. సో రెండింటిలోని కామన్ గా 2 ఉంది కదా, సో k స్క్వేర్ ప్లస్ 2ax ఈక్వల్ టు 0. 2 ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 0/2 అంటే 0. సో టోటల్లీ k స్క్వేర్ ప్లస్ 2ax ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద ఆన్సర్. లోకస్ ఆఫ్ నెక్స్ట్ 11th బిట్ అండి, లోకస్ ఆఫ్ పాయింట్ కొలీనియర్ విత్ అని చెప్పి మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. కొలీనియర్ అంటే ఏంటండి, ఒకే లైన్ మీద ఉంటప్పుడు ఆ పాయింట్స్ మనం కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం. ఓకేనా, అంటే రెండు అనుకోండి, అఫ్ కోర్స్ రెండు ఒకే లైన్ మీద ఉంటాయి కదా, 3 లేదా అంతకన్నా ఎక్కువ ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు మనం వాటిని కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం. ఇక్కడ ఏమంటున్నారు, 2 పాయింట్స్ ఇచ్చి ఈ పాయింట్స్ తో కొలీనియర్ గా ఉండేటువంటి సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫై చేసేటువంటి కండిషన్, అంతే కదా లోకస్ ఆఫ్ అంటే. సరే మన సెట్ ఆఫ్ పాయింట్స్ ని p ఆఫ్ x, y అని అనుకుంటాం, లేదంటే x, y అని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటికి కొలీనియర్ కండిషన్ వేసేయండి అంతే. కొలీనియర్ కండిషన్ ఏంటి, స్లోప్ ఆఫ్ ఫస్ట్ 2 పాయింట్స్ కడతారు, స్లోప్ ఆఫ్ లాస్ట్ 2 పాయింట్స్ కడతారు, రెండింటిని ఈక్వల్ చేస్తారు. ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ కట్టండి, ఏమవుతుందండి, స్లోప్ ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 3 మైనస్ 4 బై మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండింటికి y2 మైనస్ y1 అంటే y మైనస్ 3 బై x2 మైనస్ x1, x మైనస్ ఆఫ్ మైనస్ 4. ఓకేనా, సరే 3 మైనస్ 4 అంటే మైనస్ 1, మైనస్ 4 మైనస్ 3 అంటే మైనస్ 7, దట్ ఈక్వల్ టు y మైనస్ 3 బై మైనస్ ఇంటూ మైనస్ x ప్లస్ 4. సో బోత్ సైడ్స్ ఇక్కడ బోత్ సైడ్స్ కాదు, న్యూమరేటర్ గా డినోమినేటర్ గా మైనస్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 1 ఇంటూ x ప్లస్ 4, x ప్లస్ 4 ఈక్వల్ టు 7 ఇంటూ y మైనస్ 3 అంటే డైరెక్ట్ గా చేసేస్తున్నానండి, 7 ఇంటూ y 7y మైనస్ 7 ఇంటూ 3 21. సో దీని ఒక ఈక్వేషన్ ఫామ్ గా తీసుకొచ్చేస్తే x మైనస్ 7y 21 ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే 4 ప్లస్ 21 ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో మీకు ఆప్షన్ ఉందో కదా చూద్దాము, x మైనస్ 7y ప్లస్ 25 ఈక్వల్ టు 0, 4th ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్ లో చేసాము, నియర్లీ 2-3 బిట్స్ చేసాము ఇదే మోడల్ గా. ఏంటంటే ఎండ్స్ ఆఫ్ హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్, హైపోటెనస్ అంటే ఇది, ఈ ఎండ్స్ ఇచ్చేసారు, అయితే లోకస్ ఆఫ్ ద థర్డ్ వెర్టెక్స్, దేనికి సంబంధించిన లోకస్ అడిగారో ఆ పాయింట్ ని మనము x, y అనేది డెనోట్ చేసుకుంటాం అన్నమాట. సరే ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏ విధంగా తెలుస్తుందండి, హైపోటెనస్ అనే వర్డ్ ద్వారా. హైపోటెనస్ చెప్పారు అంటే అది కంపల్సరీగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏ థీరం అప్లై చేసుకోవచ్చు, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటంటే AB స్క్వేర్ ఈక్వల్ టు TA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్, అంతేగా. సో AB స్క్వేర్ అంటే డిస్టెన్స్ కంటే ఇంకా రూట్ వేయాల్సిన పని లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి. A కి B కి డిస్టెన్స్ కట్టండి, A మైనస్ ఆఫ్ మైనస్ A అంటే A ప్లస్ A హోల్ స్క్వేర్, అండ్ 0 మైనస్ 0 అంటే దగ్గరగా 0. నెక్స్ట్ PA అంటే x మైనస్ A హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్, P కి B కి x మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ A అంటే x మైనస్ ఇంటూ మైనస్ x ప్లస్ A హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y స్క్వేర్. సో A ప్లస్ A అంటే 2A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి, x స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్
2ax plus y square plus x square plus a square plus 2ax plus y square. సో చూడండి మైనస్ 2ax ప్లస్ 2ax క్యాన్సిల్. ఈ స్క్వేర్ 2కి వచ్చినప్పుడు 4, aకి వచ్చినప్పుడు a స్క్వేర్ దట్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ఓకే y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్. ఇక్కడ ఇంకేమున్నాయి చూడండి a స్క్వేర్ అంటే ప్లస్ 2a స్క్వేర్ అంతే కదా. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ప్లస్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్. సో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ 4a స్క్వేర్ లో నుండి 2a స్క్వేర్ తీసేస్తే 2a స్క్వేర్. సో 2 మొత్తానికి కామన్ గా ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a square. So both sides 2 cancel. So x square plus y square equal to a square is the answer. ఒక్కొక్కసారి ఈ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడండి. దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఒక్కొక్కసారి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండి వై స్క్వేర్ టర్మ్ ఉండి ఎక్స్ టర్మ్ ఉంటుంది, వై టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. అది కూడా సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పి అడిగారు. అంటే క్వశ్చన్ అయితే ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ద, ఇది ఇచ్చిన జియోమెట్రిక్ కండిషన్ అన్నమాట. సరే, ఇందాక మనం ఆల్రెడీ చేసాం కదండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని కోఆర్డినేట్ యాక్సిస్ అని అంటాము. ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకుంటే p ఆఫ్ x, y, దిస్ ఈస్ ద పాయింట్ ఆన్ ద లోకస్. సమ్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే y యాక్సిస్ నుండి మరియు x యాక్సిస్ నుండి డిస్టెన్స్. ఇందాకే చెప్పాను ఇది ఏమవుతుందండి డిస్టెన్స్ y, ఇదేమవుతుందండి x. అంటే ఈ డిస్టెన్స్ ని సమ్ చేసి స్క్వేర్ చేస్తే అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 25 అంతే కదా. ఓకే, మరి ఇటు సైడ్ అయితే ఇలాగే x y, మరి ఇటు సైడ్ తీసుకున్నప్పుడు మనకు మారింది కదా. ఇది పక్క ఏమో ఇది మైనస్ x అయింది, ఇది y అయింది. అఫ్ కోర్స్ సింబల్ డిస్టెన్స్ మనం పాజిటివ్ తీసుకున్నా కానీ మరి x కి నెగిటివ్ కదా, అంటే స్క్వేర్ ఉంది కదండి. ఒకవేళ మనం మైనస్ x స్క్వేర్ తీసుకున్నా కానీ x స్క్వేర్ వచ్చేస్తుంది. అందుకని మనకి సింబల్స్ తో పని లేకుండా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 25 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లం కూడా ఇంచుమించు మనం ప్రీవియస్ చేసిన దానిలాగే ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ ఈజ్ ట్వైస్ దట్ ఫ్రమ్ y యాక్సిస్. సో ఫస్ట్ మనము x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాము. ఒక పాయింట్ తీసుకుందాము p ఆఫ్ x, y. చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ లేదా ఇది వద్దు, డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ అంటే ఇది. జనరల్ గా ఇది ఈ డిస్టెన్స్ మనం ఏమని తీసుకుంటామండి అంటే x, y లో మనం ఈ డిస్టెన్స్ ఏది తీసుకుంటాం y, ఇది x అని తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉంది. నార్మల్ గా అయితే ఎంత దూరంగా ఉన్నట్టు y అన్నట్టు. ఈజ్ అంటే ఈక్వల్ టు, ట్వైస్ అంటే 2 ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ దట్ y యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉన్నట్టు x అన్నట్టు. సో y ఈజ్ ఈక్వల్ టు 2x ఇస్ ద ఈక్వేషన్. అయితే మనకు ఆప్షన్ లో స్క్వేరింగ్ సంబంధించి ఇచ్చారు, స్క్వేరింగ్ ఇవ్వలేదు. ఓకే ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 2x అని ఇచ్చారు. అలాగే అంతే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒక్కొక్కసారి స్క్వేరింగ్ చేసినట్టు కూడా ఇస్తూ ఉంటారు, అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ అన్నట్టు. బట్ ఏది ఇచ్చారో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ p ఫర్ విచ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు 0,5 ఈజ్ డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు y యాక్సిస్. మనము లోకస్ ఆఫ్ ద పాయింట్ p ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎలా ఉందంట, p నుండి 0,5 కి డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అది అంటే ఆ డిస్టెన్స్ దేనికి సమానం అవుతుంది, డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు y యాక్సిస్ అంటున్నారు. సరే, ఫస్ట్ మనము ఒక గ్రాఫ్ తీసుకుందాము. 0,5 అంటే దేని మీద ఉంటుందండి, అది y యాక్సిస్ మీద ఉంటుంది, ఎందుకంటే x కోఆర్డినేట్ 0 కాబట్టి. సో ఇది 0,5 అని అనుకుందాము. అలాగే p అనే పాయింట్ ఫర్ సపోజ్ ఇక్కడ ఉందో ఎక్కడో తీసుకోవచ్చు, px, y అని తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ దేనికి సమానం అవుతుందంట, దట్ ఈక్వల్ టు డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు y యాక్సిస్. y యాక్సిస్ నుండి ఆ పాయింట్ ఎంత దూరంగా ఉందో దానికి సమానం అవుతుందంట.
ఇప్పుడు ఈ పాయింట్ y యాక్సిస్ నుండి ఎంత దూరం ఉన్నది అనేది మనకి ఎలా తెలుస్తుందండి? x కోఆర్డినేట్ బట్టి. అంటే దిస్ ఈజ్ మోడ్ x అన్నట్టు, అంతే కదండి. ఎందుకంటే మోడ్ ఎందుకు పెట్టామంటే డిస్టెన్స్ కాబట్టి, డిస్టెన్స్ కంపల్సరీ పాజిటివ్ ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టేయండి. ఈ డిస్టెన్స్ x. సో మనకి ఇచ్చిన కండిషన్ బట్టి ఏమవుతుంది చూడండి, ఈ రెండింటికి డిస్టెన్స్ ఏమవుతుందండి? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ దట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి? ఈజ్ డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు y యాక్సిస్. డబుల్ అంటే దీన్ని డబుల్ చేయాలి. సో 2 ఇంటూ మోడ్ x అన్నట్టు. సరే, రెండు పక్కల స్క్వేరింగ్ చేద్దామండి. మరి స్క్వేర్ రూట్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ స్క్వేర్ దీనికి వస్తే 4 అవుతుంది. మోడ్ x కి స్క్వేర్ వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, వై స్క్వేర్ ప్లస్ 25 - 10y. ఓకే, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే అప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. సో ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి వెళ్ళిపోండి ఇంకా. సరే, ఆప్షన్ లో ఇచ్చిన దాని ప్రకారం ఈ 4x స్క్వేర్ ఇటుపక్క తీసుకొస్తే x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అంటే మైనస్ 3x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో ఈ ముందు మైనస్ లేదు ఆప్షన్ లో, మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే ఆపోజిట్ సింబల్స్ పెట్టండి. అంటే 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 10y మైనస్ 25 ఈక్వల్ టు 0. సో చూడండి, ఉందేమో థర్డ్ ఆప్షన్ చూడండి, 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 10y మైనస్ 25 ఈక్వల్ టు 0, విచ్ ఇస్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. ఇది కూడా మనకి 15th క్వశ్చన్ లాగే. The locus of the point whose distance from the x-axis is 1/3 its distance from the origin అన్నాడు. ఇందాక పాయింట్ ఇచ్చారు, ఇప్పుడు మనకు ఆరిజిన్ అని ఇచ్చారు. ఆరిజిన్ అంటే 0, 0 ఒక పాయింట్ తీసుకున్నాము p of x, y అనేది. ఓకే, ఇది డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్. x యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చూడాలి. x యాక్సిస్ అంటే ఇది, దీని నుండి ఎంత దూరంగా ఉంది? ఎంత దూరంగా ఉంటుందండి ఇది? y అంటే మోడ్ y. మోడ్ అని ఎందుకు తీసుకుంటాము? మరి డిస్టెన్స్ కదా, పాజిటివ్ ఉండాలని చెప్పి. సో ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ కడదాము. ఆ వచ్చిన డిస్టెన్స్ బట్టి దీనికి అంటే క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ రెండింటిని రిలేట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటి డిస్టెన్స్ కట్టండి. ఏమవుతుందంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే డైరెక్ట్ గా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎంత మనకి? మోడ్ వై ఈజ్ అంటే ఈక్వల్ టు 1/3 అంటే 1/3 ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, 3 ఇక్కడ డినామినేటర్ ఉంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే న్యూమరేటర్ వచ్చేస్తుంది. దట్ మీన్ ఇక్కడ డివైడ్ చేస్తే ఇక్కడికి వస్తే మల్టిప్లై. 3 mod y ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రెండు పక్కల స్క్వేరింగ్ చేసేయండి. ఏమవుతుందండి ఇది? 9y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నమాట. వై స్క్వేర్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 9y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే x square equal to 8y square is the required condition. Okay, first option లో ఉంది. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. ఇది కూడా మనం ప్రీవియస్ చేసిన దానిలాగే ఉంటుంది. చూడండి, లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ ఇస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ద x యాక్సిస్. సో ఫస్ట్ x యాక్సిస్ వేసుకుందాము, ఇది y యాక్సిస్. ఒక పాయింట్ తీసుకుందాం p ఆఫ్ x, y అనేది. ఇప్పుడు 5 యూనిట్స్ డిస్టెన్స్ గా ఉన్నాయంట. దేంటి? ఎక్స్ యాక్సిస్ నుండి. అంటే ఇదే కదండి, ఎక్స్ యాక్సిస్ నుండి డిస్టెన్స్ అంటే 5 యూనిట్స్. ఇప్పుడు మనం పాయింట్ ఫామ్ గా తీసుకుంటే ఇది y అవుతుంది, అంటే మోడ్ y అవుతుంది. ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే డిస్టెన్స్ 5 యూనిట్స్ అని ఇచ్చారు. అంటే therefore మోడ్ y ఈక్వల్ టు 5. మరి స్క్వేరింగ్ చేయాలి కదా ఇక్కడ మోడ్ పోవాలి అంటే. లేదంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 అని రాసుకోవచ్చు. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అని రాసుకోవచ్చు. మళ్ళీ దీని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, y మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ దీని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ y మైనస్ 5 ఇంటూ y ప్లస్ 5 అంటే y స్క్వేర్ మైనస్ 25. ఏ ఫామ్ గానండి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇదంతా చేయడం మానేసి మనం ఏం చేస్తాము? డైరెక్ట్ గా స్క్వేరింగ్ చేసేస్తాం. అంటే మోడ్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇక్కడ మాడ్యులస్ పోద్ది, y స్క్వేర్ ఈక్వల్ టు 25. సో అంతే, ఇంకే ఆప్షన్ అలా ఇస్తే అలా. చూడండి, y స్క్వేర్ మైనస్
-25 అని ఇచ్చారు, అంటే దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. సో y² - 25 = 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు చేసిందేనండి, ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్, అంటే ఏ కి బి కి ఈక్వల్ డిస్టెన్స్ లో, ఏ కి బి కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేటువంటి పాయింట్స్ సాటిస్ఫై చేసేటువంటి కండిషన్, అంతే కదా. ఇక్కడ మనం నార్మల్ గా మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా దీన్ని ఎలా చేస్తామండి, రెండింటికి మిడ్ పాయింట్ కట్టేసి ఆ వచ్చిన పాయింట్ దేన్ని సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్ అని చెప్పేస్తాం. బట్ అలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెండింటికి సమానమైన దూరంగా అంటే మిడ్ పాయింట్ సమానంగా ఉంటుంది, ఓకే అది ఒకటే మనకు తెలుసు, కానీ అది ఒక్కటే సమానంగా ఉండదండి. ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా సమానంగా ఉండొచ్చు, అలాగే ఇది కూడా సమానంగా ఉండొచ్చు, ఇది కూడా సమానంగా ఉండొచ్చు, ఇది కూడా సమానంగా ఉండొచ్చు, ఇది కూడా సమానంగా ఉండొచ్చు, అలాగే పైన తీసుకుంటే ఇక ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ జాయిన్ చేసాం అనుకోండి, మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అందుకని మీరు ఆప్షన్ లో అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అంటే అవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ అన్నమాట, ఓకేనా. ఆ స్ట్రైట్ లైన్ మీదే మిడ్ పాయింట్ అనేది ఉంటది. అందుకని మనం ఈ రెండింటికి మిడ్ పాయింట్ కడితే ఆ వచ్చిన పాయింట్ అనేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏ సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది, ఓకేనా అండి. సరే, ఇక విషయం పక్కన పెడితే, అంటే కంప్లీట్ గా మనం మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగానే కాకుండా కొంచెం థియరిటికల్ గా కూడా అర్థం చేసుకుంటే బాగుంటది, అంటే మీకు కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ గా యూజ్ ఉంటది. సో అందుకనే డయాగ్రామ్స్ అనేది ఓన్లీ ఫార్ములాస్ బేస్ చేసుకొని చెప్పేయడం కాకుండా డయాగ్రామ్స్ బేస్ చేసుకుని కూడా చెప్పడానికి రీజన్ అదే, ఓకేనండి. మీకు బాగా అర్థం అవ్వాలి, మీకు ఫ్యూచర్ లో యూజ్ అవ్వాలి, అంతే కదా. సరే, ఇప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుందండి, మనకి x1, y1, x2, y2 అనుకుని మిడ్ పాయింట్ ఫార్ములా ఏమవుతుందండి, మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 + x2 అంటే -2 + 6/2, y1 3 + -5/2. సో -2 + 6 అంటే 4/2, 3 - 5 అంటే -2/2, అంటే 2, -1 ఇస్ ద మిడ్ పాయింట్. సో ఇందులో మీరు చెక్ చేసుకోవడమే. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసుకుంటే x - y = 3 అని ఇచ్చారు. సో LHS లో చూడండి, x ప్లేస్ లో 2 y ప్లేస్ లో -1, సో 2 + 1 అంటే 3 ఇస్ ద ఆన్సర్. సో x - y = 3 ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్. 19th క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అడిగారండి, ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద లోకస్ రిప్రజెంటెడ్ బై ద అని చెప్పి, అంటే మనకు ఒక జామెట్రికల్ కండిషన్ ఇచ్చారు, ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు, అంతే కదండి. సరే, ఇక్కడ x² + y² = 0 అవ్వాలంటే కంపల్సరీగా మనకి x = 0 అండ్ y = 0 మాత్రమే అవ్వాలి. ఇంకా ఏ వాల్యూ అయినా తీసుకోండి, వీటిలో 0 మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం x ప్లేస్ లో y ప్లేస్ లో నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నప్పటికీ స్క్వేర్ ఉండడం వల్ల అది పాజిటివ్ అయిపోతుంది. అందుకని ఓన్లీ ఇది ఒక్క పాయింట్ మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ మీరు ఆప్షన్ లో ఏమి ఇచ్చారు, ఆప్షన్స్ ఫస్ట్ చూడండి 1 అని, అదే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని అని అడిగారు. సో ఒక పాయింట్ సాటిస్ఫై చేస్తుంది, అంటే ఒకటంటే ఇదొకటి కాదండి, x, y అనేది పాయింట్ కదా, అంటే 0, 0 ఆరిజిన్ అన్నట్టు అదొకటి సాటిస్ఫై చేస్తుంది దాన్ని. నెక్స్ట్ 20th బిట్ అండి, ఇది చాలా డిఫరెంట్ గా అడిగారు. అన్ని బిట్స్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొకటి, ఎందుకంటే ఇందులో ట్రిగ్నోమెట్రీ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఓకే, సో కష్టమేం కాదండి, ఈజీ, అడిగే విధానం అనేది మారుతుంది అంతే, మన కాన్సెప్ట్ తెలిసినప్పుడు అది ఈజీ. సో లోకస్ రిప్రజెంటెడ్ బై అని చెప్పి మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, అంటే అర్థం ఏంటి, ఈ రెండు ఈక్వేషన్స్ ద్వారా ఫామ్ అయిన జామెట్రిక్ కండిషన్, లేదంటే ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా ఫామ్ అయిన కర్వ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని మీరు ఆప్షన్ లో చూడండి, హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ ఇచ్చారు. సో అవన్నీ చెప్పాలంటే మనం ఈక్వేషన్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సీకెంట్ థీటా, టాన్ థీటా కనబడుతుంది, అంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం రిలేట్ చేయాలి, కనెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ సీకెంట్ థీటా, టాన్ థీటా ఉంది కదా, ఈ వాల్యూస్ ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ దీన్ని ఇటుపక్క పంపించేయండి, అంటే b సీకెంట్ థీటా = x - a, b ఇంటూ చేస్తే దట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అంటే సీకెంట్ థీటా = x - a/b. అలాగే ఇక్కడ కూడా a tan theta = b ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, y - b. సో a ఇంటూ చేస్తే దట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే tan theta = y - b/a. మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటండి, సీకెంట్ స్క్వేర్ థీటా - tan స్క్వేర్ థీటా = 1. సో సీకెంట్ స్క్వేర్ థీటా అంటే
సీకెన్ థీటా అంటే ఇది, మరి సీకెన్ స్క్వేర్ థీటా అంటే x మైనస్ a బై b హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా అంటే y మైనస్ b బై a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నట్టు, విచ్ ఈస్ ద హైపర్బోలిక్ ఈక్వేషన్. ఓకేనండి. సో సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈ ఫామ్ గా ఉండొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఈ ఫామ్ గా ఉండొచ్చు. ఇది సర్కిల్. లేదు మనకి ఏంటి నెక్స్ట్ పారాబోలా అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఆర్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h ఈ ఫామ్ గా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ ఎలిప్స్ అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈ ఫామ్ గా మనం తీసుకోవచ్చు. ఇక ఇదే మీకు ఇంకోటి ఇలా కూడా ఉండొచ్చండి, ఎక్స్ మైనస్ కే హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఉంటది, హైపర్బోలిక్ మాత్రం మైనస్ ఉంటది, అదొకటి చూసుకోవాలి మీరు. ఓకేనండి. అంటే బేసిక్ గా వీటి గురించి తెలుసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం మీకు క్లారిటీ కావాలనుకోండి, గూగుల్లోనే ఎక్కడన్నా ఒకసారి సెర్చ్ చేయండి, స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ కర్వ్స్, సర్కిల్, పారాబోలా. ఓకేనండి. అంటే యాక్చువల్లీ లోకస్ నేను ఇంట్రడక్షన్ చెప్పాము, కానీ మనకి అక్కడ నేను ఈ కర్వ్స్ గురించి అన్ని ఫార్ములాస్ చెప్పడానికి కుదరలేదు. ఓకేనండి. అందుకని ఒకసారి మీరు వెతికితే మీకు దొరికేస్తాయి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కంపల్సరీగా పేపర్, ఈ టెస్ట్ పేపర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక 2 బిట్స్ నెంబర్స్తో సహా కామెంట్ చేయండి. అండ్ ఏది కష్టం అనిపించిందో కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.